నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మీరు నిజమైన భారతీయుడు అయితే ఇలా మాట్లాడి ఉండేవారా? ఇది భారత అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 4న లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ని ఉద్దేశించి చేసిన అతి తీవ్రమైన వ్యాఖ్య. నిజమే, సుప్రీంకోర్టు నుంచి ఇలాంటి వ్యాఖ్య రావడం అసాధారణం. సమున్నత న్యాయస్థానం చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయక తప్పని పరిస్థితి కల్పించింది రాహుల్ గాంధీ. రాజ్యాంగం చేతబట్టి ఆయన మాట్లాడే ప్రతి మాట ప్రజాస్వామ్యాన్ని అవమానించేది. ప్రతిపక్ష నేతగా వేసే ప్రతి అడుగు సమైక్య వ్యవస్థకు, దేశ సమైక్యతకు భంగకరమైనది. వేదిక ఏదైనా, ఎక్కడిదైనా ఆయన నోరు విప్పితే దేశం మీద దూషణలే వినిపిస్తాయి. భారత సైన్యాన్ని నీచాతి నీచంగా అవమానిస్తాడు. ఎన్నికల కమిషన్ ని నిరంతరం ఆడిపోసుకుంటాడు. హిందూ ధర్మం అన్నా, భారత స్వతంత్ర సమరయోధులన్నా మరీ చులకన భావం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే సుప్రీంకోర్టు అంత తీవ్ర వ్యాఖ్య చేయాల్సి వచ్చింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసీలతో కూడిన ధర్మాసనం చేసిన ఈ వ్యాఖ్యలను నిజమైన భారతీయులంతా స్వాగతిస్తారు. రాహుల్ నిజమైన భారతీయుడేనా అన్న ప్రశ్న ఇప్పుడు సమున్నత న్యాయస్థానం వేసి ఉండొచ్చు. కానీ అలాంటి సందేహం ఎందరో భారతీయులను చిరకాలంగా వేధిస్తున్న మాట నిజం. డిసెంబర్ 16, 2022న భారత్ జోడో యాత్ర సందర్భంగా ఈ గాంధీ అదే నెహ్రూ వారసుడు సైన్యం మీద కారు కూతలు కూశాడు. గాల్వాన్ లోయలో మన సైనికులు సరిగ్గా వ్యవహరించలేదట. దీని మీద ఉదయ్ శంకర్ శ్రీవత్సవ అనే వ్యక్తి కోర్టును కూడా ఆశ్రయించారు. ఆ వాద్యం అలహాబాద్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వచ్చింది. అంతిమంగా సుప్రీంకోర్టు ఆయన భారతీయతని ప్రశ్నించవలసి వచ్చింది. పలుసార్లు రాహుల్ భారత సైనిక శక్తిని అవమానించాడు. ఎన్నికల కమిషన్ విషయంలోనూ ఇదే తంతు. రాజ్యాంగ వ్యవస్థలను తులనాడడం అలవాటుగా మార్చుకున్నాడు. పాకిస్తాన్ ను వెనుకేసుకొని రావడం, చైనాను ఎంతగానో కీర్తించడం ఆయనకు ప్రీతిపాత్రమైన విషయాలు. ఈ తిక్కను కూడా సుప్రీంకోర్టు కాస్త కుదిర్చింది. గాల్వాన్ లోయలో చైనా భారత్ సేనల మధ్య ఘర్షణ వేళ 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని డ్రాగన్ ఆక్రమించిందని రాహుల్ ఆరోపణ. చైనా ఆక్రమించుకున్నప్పుడు అక్కడ మీరున్నారా అని సుప్రీంకోర్టు నిలదీసింది. ఆ దురాక్రమణకు సంబంధించిన బలమైన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా అని కూడా నిగ్గుదీసింది. ఆధారాలు లేనప్పుడు అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని తలంటింది. ఈ సందర్భంలోనే మీరు నిజమైన భారతీయుడైతే ఇలా మాట్లాడి ఉండేవారు కాదని అక్షరాలా వాతబెట్టింది. ప్రతిపక్ష నేతగా అలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన బాధ్యత అని రాహుల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింగ్ వాదించారు. దీనికి కూడా కోర్టు తీవ్రంగా స్పందించింది. యుద్ధం అంటే రెండు వైపులా నష్టం ఉంటుందని గుర్తు చేసింది. ఎంత విపక్ష నేత అయితే మాత్రం ఇలాగా మాట్లాడేది అని మొహం వాయగొట్టింది. కానీ రాహుల్ చేస్తుందేంటి? భారత్ యుద్ధ విమానాలు ఎన్ని కూలాయి, మన సైనికులు ఎందుకు కనుమూశారు వంటి ప్రశ్నలతో పొరుగు దేశం పట్ల ప్రేమను ఒలకబోయడమే కానీ ఆపరేషన్ సింధూర్లో తనకు ఎంత నష్టం జరిగిందో పాకిస్తాన్ తెలియజేసిన సంగతి ఈ బందిరాందుడకు తెలియదా? దేశ భద్రత, సైనికులు వంటి అంశాలను రాహుల్ సామాజిక మాధ్యమాలలో ఎందుకు ప్రస్తావిస్తారని, ఆయన ప్రతిపక్ష నేత అయినా లోక్సభలో ఎందుకు లేవనెత్తడం లేదని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. రాహుల్ నాలుక తీట సంగతి దేశానికి అంతటికీ తెలుసు. ప్రస్తుతం ఈ గాంధీ నెహ్రూ వారసుడు అబద్ధాల పుట్ట 20 వరకు పరువు నష్టం కేసులు, మోసం, వంచన వంటి కేసులను ఎదుర్కొంటున్నాడని ఆయన న్యాయవాది అభిషేక్ సింఘ్వీనే చెబుతున్నారు. తాను బ్రిటిష్ పౌరుడునని రాహులే ఒక కంపెనీకి ఇచ్చిన పత్రంలో పేర్కొన్నాడు. గాంధీని హత్య చేసినది ఆర్ఎస్ఎస్ అని వాగినందుకు ఒక కోర్టులో క్షమాపణ చెప్పాడు. గౌరీ లంకేష్ హత్యలో ఆర్ఎస్ఎస్ హత్య ఉందని ఆరోపించి కేసులో ఇరుక్కున్నాడు. వీర సావర్కర్ మీద అత్యంత హేమైన ఆరోపణలు చేసినందుకు కేసులున్నాయి. మోదీ ఇంటి పేరు ఉన్న వాళ్ళంతా దొంగలేనంటూ హద్దులేని కుసంస్కారం ప్రదర్శించి కేసును ఎదుర్కొంటున్నాడు కాంగ్రెస్ నేత. ఒకసారి జార్ఖండ్ లో ఈ పుణ్యభూమి రేపిస్ట్ నేషన్ అంటూ పీకల దాకా తాగిన వాడిలా మాటలు తూలాడు. అదొక కేసు. మీ దగ్గర ఎన్ని లైంగిక అత్యాచారాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయో ఇవ్వాలని పోలీసులు వెంట పడితే తోక ముడిచాడు. పెగసిసే ద్వారా ట్యాపింగ్ జరిగిందని ఆరోపించాడు. దర్యాప్తు చేస్తాం, ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటే వెన్ను చూపిన బీరువు ఇతడు. ఇక ఎన్నికల కమిషన్ ని తాజాగా ఓట్ల దొంగ అని, అణుబాంబు వంటి ఆధారం బయట పెడతానని చెప్పి మొహం చాటేశాడు. పచ్చి అబద్ధాలు చెప్పడం, పలాయనం, చిత్తగించడం రాహుల్ బతుకంతా ఇంతే. ఇక బీజేపీని, మోదీని ఎన్నిసార్లు నిందించాడు. విదేశీ వనితకు పుట్టిన వాడికి దేశభక్తి ఉండదు అన్నారు చాణక్యుడు. అదే నిజమనిపించడం లేదా? మాతృభూమిని అవమానించే రాహుల్ని ఎందుకు సమర్థించాలి అని ప్రశ్నించారు అమెరికా గాయని మేరీ బిల్మేన్. కానీ ఆ బుద్ధి, ఆ విజ్ఞత కాంగ్రెస్ పార్టీకి లేకపోవడమే పెద్ద విషాదం.
లోక్సభలో ప్రతిపక్ష నేతను సుప్రీంకోర్టు నిజమైన భారతీయుడివైతే అని వ్యాఖ్యానించిందంటే అంతకంటే పెద్ద అభిశంసన ఉంటుందా? ప్రతిపక్ష పాత్రకు నాయకుడిగా మోస్తున్న కాంగ్రెస్ పార్టీకి, భారత ప్రజాస్వామ్యానికి రాహుల్ ఒక కలంకం కాదా? రాహుల్కి నైతిక విలువలే ఉంటే తక్షణం రాజీనామా చేయాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మన ఛానళ్లకు కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే ఆ వీడియోస్ వైరల్గా మారడానికి కారణమవుతాయి. అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయూతనందించి నడిపించండి. పూర్తి బాధ్యత మీదే. దానికోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.